దానికి సంబంధించిన మరి టైటిల్ ఏంటి అన్నప్పుడు, దేవుడు దాచి ఉంచిన మేలులు అనే ఒక మంచి అంశాన్ని మరి అందరం కూడా మనసు పెట్టి దేవుని వాక్యాన్ని మనం అందరం విందాము. మీ అందరికీ తెలిసిన సందర్భాలే. దేవుడు దాచి ఉంచిన మేలులు అనే అంశాన్ని చాలా జాగ్రత్తగా మనమందరం కూడా మనసు పెట్టి దేవుని వాక్యాన్ని విందాము. మరి దేవుడు ఏవో మేలులు దాచి ఉంచాడట. ఎవరికి దేవుడు మేలులు దాచి ఉంచాడో అది ఎవరు పొందుకుంటారో, అది పొందుకోవడానికి ఏమైనా అర్హత ఉండాలా అన్నది ఈరోజు మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నామో. మరి మనం ఆలోచన చేయగలిగితే దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు అన్నప్పుడు మనం చూడగలిగితే, అమ్మ ప్రేమ ఎలాంటిదంటే, అమ్మ ప్రేమ ఈ భూమి మీదికి వచ్చిన తర్వాత అమ్మ ప్రేమ అనేది ప్రారంభమవుతుంది. తల్లి ప్రేమ ఎప్పుడు ప్రారంభమవుతుందంటే, బిడ్డ ఎప్పుడైతే గర్భములో నుండి భూమి మీదకి వస్తుందో తల్లి ప్రేమ అనేది ప్రారంభమవుతుంది. కానీ దేవుని ప్రేమ అనేది మనము పుట్టక మునుపే, ఈ భూమి మీదకి రాకమునుపే, జగత్తుకు పునాది వేయబడక మునుపే మనల్ని ప్రేమించిన ప్రేమ దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఎన్ని సంవత్సరాలను మీరు ఆలోచన చేయగలిగితే, ఈ సృష్టి పుట్టి 1500 కోట్ల సంవత్సరాలు అవుతుంది అంటున్నారు. జగత్తుకు పునాది వేయబడక మునుపే అంటే 1500 కోట్ల సంవత్సరాల క్రితమే మనము రావాలని మనల్ని ప్రేమించిన వాడు మన దేవుడు. అందుకే ఎంత ప్రేమించావయ్యా మేము మమ్మల్ని అంటే, ఆయన అన్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని మనం చదువుకుంటాం. లోకం అంటే మట్టి కాదే, లోకం అంటే మనుషులు 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 మనుషులను ఎంత ప్రేమించాడంటే ఎంతో ప్రేమించాడట, ఎంతో ప్రేమించాడట దేవుడు. కాబట్టి దేవుని ప్రేమ మనకు అర్థం కావాలి. ఆ దేవుని గురించి మనం ఆలోచన చేయగలిగితే, ఆయనట ఏవో మేలులు దాచిపెట్టాడట. ఆయన ఏదో మేలులు దాచిపెట్టాడట. ఒకసారి మనం అందరం కూడా కీర్తనల గ్రంథము 33వ కీర్తన 19వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాము. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలచుచున్నది. దేవుని దృష్టి, దేవుని కనుదృష్టి ఎవరి మీద ఉన్నది అంటే, ఆయన యందు భయభక్తులు గలవారి మీద. అంటే దేవుని దృష్టి ఎవరి మీద ఉందంటే, దేవుడంటే ఎవరు భయముతో భక్తితో ఎవరైతే బ్రతుకుతున్నారో వారి మీద దేవుని కనుదృష్టి ఉంటుందటండి. దేవుని కనుదృష్టి ఉంటుందటండి. అంటే ఆయన దృష్టి మన మీద ఉండాలి అంటే మనలో ఉండవలసింది భయము భక్తి ఉండాలి అంటున్నాడు. భయం భక్తి ఉండాలి అంటున్నాడు. ఇంకొక మాట కూడా మీరు చూడగలిగితే, అదే కీర్తనల గ్రంథము 31వ కీర్తన 19వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాం. 19వ వచనములో చదవమ్మా. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. అంటే దేవుడు ఏవో కొన్ని మేలులు దాచి ఉంచాడట. అది ఎవరి కొరకు దాచి ఉంచాడు అంటే, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము. దేవుడు దాచి ఉంచిన మేలులు ఎవరి కొరకంటే, భయము భక్తితో బ్రతుకుతున్న వారి కొరకు ఏవో కొన్ని మేలులు ఆయన దాచి ఉంచాడట. అది వాళ్ళు మాత్రమే పొందుకుంటారట. అందరూ పొందుకునేది కాదండి ఇది. ఈ మేలులు అందరి మీదకి వచ్చేది కాదండి. ఈ ఆశీర్వాదాలు అందరి తల మీదకి వచ్చేటివి కాదండి. ఎవరైతే భయముతో భక్తితో ఎవరైతే బ్రతుకుతున్నారో వారి కొరకు కొన్ని మేలులు ఆయన దాచిపెట్టాడట, సిద్ధపరుస్తున్నాడట. అందుకే అవి కంటికి కనిపించవు, చెవికి వినబడవు, హృదయమునకు గోచరము కానేరవు. అలాంటి మేలులు
దేవుడు దాచిపెట్టాడు, దేవుడు దాచిపెట్టాడు. ఎవరి కొరకంటే భయముతో భక్తితో బ్రతుకుతున్న వారి కొరకు. అది కూడా మనం అనుకున్నప్పుడు మన మీదికి రావవి. ఆ మేలులు కూడా అవి మనం అనుకున్నప్పుడు మన మీదికి రావు. దానికి ఒక సమయం ఉందండి, దానికి ఒక టైం ఉంది. ఆ టైములో ఆ మేలులు ఇదిగో భయముతో భక్తితో బ్రతికేవారు ఖచ్చితంగా అవి పొందుకుంటారు, అవి పొందుకుంటారు. కాబట్టి ఇక్కడ ఆయన అంటున్నాడు, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. ఇది మనం అర్థం చేసుకోవడానికి బైబిల్ గ్రంథంలో ఒక భక్తుని జీవితంలోనికి వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే మనకు తెలిసిన భక్తుడే. అతని జీవితంలో దేవుడు చేసిన మేలులు ఎలా ఆయన పొందుకున్నాడో మనం అందరం కూడా చూడగలిగితే ఆదికాండము 37వ అధ్యాయము 3-4 వచనాలు మనమందరం కూడా చదువుకుందాము. 3-4 వచనాలు మనమందరం కూడా చదువుకుందాము. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. ఇక్కడ మనం చూడగలిగితే యాకోబు గారికి 12 మంది కుమారులు. ఆ 12 మందిలో 11వ వాడే యోసేపు గారు. 11వ వాడు యోసేపు గారు. ఇప్పుడు ఈ 11వ వాడైన యోసేపు గారిని తండ్రి ఎంతో ప్రేమించేవాడు. ఎందుకంటే వృద్ధాప్యమందు పుట్టాడని, ఆ తర్వాత విచిత్రమైన అంగి కుట్టించాడని. ఇలా తండ్రి ప్రేమిస్తుంటే మిగిలిన 10 మంది ఏం చేస్తున్నారో మీరు 4వ వచనంలో మీరు చూడగలిగితే, అతని సహోదరులు తమ తండ్రి అతనిని వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. ఎంత పగబట్టారు అంటే, తండ్రి ఎంత ప్రేమించాడు అంటే, అన్నలు పగబట్టే అంతగా దేవుడు మరి ఆ యోసేపు గారిని యాకోబు గారు ప్రేమించారు. అన్నలు పగబట్టే అంతగా ప్రేమించారు. ఇక క్షేమ సమాచారం అడగటం లేదు. ఇలా మనము ముందుకు వెళ్ళగలిగితే ఈ యోసేపు గారికి కలలు వచ్చేటివి. తద్వారా దేవుడు భవిష్యత్తును తెలియజేసేవాడు యోసేపు గారికి. ఒకరోజు పొలంలోనట ఈయన యొక్క పన నిలబడితే మిగిలిన పనలన్నీ కూడా సాష్టాంగపడ్డాయి అని చెప్పాడు. అలాగే మరొక కల వచ్చిందట, సూర్య చంద్ర నక్షత్రములన్నీ కూడా ఇతని ఎదుట సాష్టాంగపడ్డాయని. ఇలా కలలు చెబుతుంటే అన్నలు మరింత పగబట్టారండి, మరింత పగబట్టారు. 11వ వచనం మీరు చూడగలిగితే అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనెను. ఎందుకంటే దేవుడు కలల ద్వారా మాట్లాడతాడు. దేవుడు ఎందుకు నా కుమారునికి కలలు వస్తున్నాయి, ఎందుకు ఈ సూర్య చంద్ర నక్షత్రములు, సూర్యుడంటే తండ్రి, చంద్రుడంటే తల్లి, నక్షత్రములంటే పిల్లలు, వీళ్ళందరూ వచ్చి ఎందుకు సాష్టాంగపడతారు, ఎందుకు జరుగుతుంది ఈ కళ ఎందుకు నా కుమారునికి వచ్చింది గర్దించాడు. కానీ మనసులో ఉంచుకున్నాడు. ఏదో జరగబోతుంది నా కుమారునికి దేవుడు ఏదో మేలు చేయబోతున్నాడు అని మనసులో ఉంచుకున్నాడు. కానీ అన్నలు మాత్రము అసూయపడిరి, పగబెంచుకుంటున్నారు, అసూయపడుతున్నారు. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత అన్నలు షెకెము ప్రాంతము నుండి దోతాను ప్రాంతానికి గొర్రెలు మేపడానికి వెళ్ళిపోతారు. వీళ్ళందరూ కూడా మందలను తీసుకొని వెళ్ళిపోతారు. షెకెము ప్రాంతము నుండి దోతాను అనే ప్రాంతానికి వెళతారండి. అలా అన్నల సమాచారము కనుక్కుంటూ అన్నల దగ్గరికి వెళ్ళాడు. అన్నలకు ఎప్పుడైతే కనిపించాడో అప్పుడు అన్నలు అంటున్నారు 19వ వచనంలో ఏమంటున్నారో మీరు చూడగలిగితే, వారు ఇదిగో ఈ కలలు గనువాడు వచ్చుచున్నాడు.
కలలుగనేవాడు వచ్చుచున్నాడు. అంటే అన్నలకి ఏముందంటే, ఒకవైపు తండ్రి ఈయనేనే ప్రేమిస్తున్నాడు, తర్వాత కలలు వస్తున్నాయి, మనం అందరం అట ఇతని ఎదుట సాష్టాంగపడి నమస్కారం చేస్తామటని అసూయ పెంచుకున్నారు, పగపట్టారు. ఆ తర్వాత అండి చంపుదాం అనుకున్నారు, మొత్తం మీద అన్నలు చంపేద్దాం అనుకున్నారు. కానీ రూబేన్ అన్నాడు, అరే మన రక్తము రవాడు, మన రక్తం వద్దన్నారు. అక్కడ ఒక గుంటుంటే ఆ గుంటలో పడేశారు. ఆ తర్వాత ఆ మార్గము గుండా ఇస్మాయేలీలు వెళుతుంటే ఇస్మాయేలీలకు అమ్ముకున్నారు. ఒకసారి మనమందరం కూడా దయచేసి 21వ వచనాన్ని కూడా ఒకసారి మనం చదవగలిగితే, 21వ వచనం మనం చదవగలిగితే, రూబేను ఆ మాట విని మనము వాణ్ణి చంపరాదు అని చెప్పి ఇక్కడ మనం చూడగలిగితేనండి, మరి నేను అడుగుతున్నాను, భయముతో భక్తితో బ్రతుకుతున్న యోసేపు గారి జీవితంలో ఇలాంటి శ్రమ ఎందుకు వచ్చింది? అలాంటి శ్రమ అసలు అన్నలు ఎందుకు చంపాలనుకుంటున్నారు అంటే మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగోనండి, దేవుని కొరకు భయముతో భక్తితో మనం బ్రతుకుతున్నప్పుడు మనకు అవమానాలు వస్తాయి, మనకు నిందలు వస్తాయి, మన జీవితము కష్టాల మార్గము గుండా వెళ్ళవచ్చు, ఇరుకులు ఇబ్బందుల గుండా వెళ్ళవచ్చు. అలాంటి టైంలో దేవుడు మౌనముగా ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు వారి కొరకు ఏదో మేలును సిద్ధపరిచాడు. ఎక్కడ కూడా అదేంటయ్యా, నీ కొరకు భక్తిగా బ్రతుకుతున్న, భయముతో బ్రతుకుతున్న నాకేంటి ఈ కష్టము, నాకేంటి ఈ బాధ ఏంటి, నా అన్నలేంటి ఇలా పక్కపట్టారు, నన్ను చంపాలనుకోవటం ఏంటి అని ఎక్కడ కూడా దేవుణ్ణి పల్లెత్తి మాట అనలేదండి. ఒక మాట అనలేదు యోసేపు గారు, ఒక్క మాట కూడా అనలేదు యోసేపు గారు. అంటే దేవుడు మౌనముగా ఉన్నాడు. మనకొచ్చే శ్రమలను మనము ఉన్నప్పుడు ఆయన మౌనముగా ఉన్నాడు అంటే ఏదో మీ కొరకు దాచిపెడుతున్నాడు. ఆ తర్వాత అండి ఏం జరిగిందంటే, ఆ ఇష్మాయేలీలు, ఆ మిద్యానీలు వెళుతూ ఉంటే అమ్ముకున్న తర్వాత వారు ఐగుప్తు దేశానికి తీసుకొని వెళ్ళిపోయారు. పోతీఫరుకు అమ్ముకున్నారు. అమ్ముకున్న తర్వాత అక్కడ కూడా ఒక్కసారి మీరు 39వ అధ్యాయము 3-4 వచనాలు మనమందరము కూడా 2వ వచనం చదువుకుందాం. 2వ వచనము, యెహోవా యోసేపునకు తోడయ్యుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట వండెను. ఎందుకు దేవుడు యోసేపు గారికి తోడై ఉన్నాడు అంటే, ఆయన భక్తితో బ్రతుకుతున్నాడు, ఆయన భయముతో బ్రతుకుతున్నాడు. దేవుణ్ణి ఒక మాట అనలేదండి. అదేందయ్యా, నాన్నలు నన్ను నమ్ముకుంటే నేను ఇక్కడికి రావటం ఏంటి, ఒక బానిసగా, ఒక దాసుడుగా నేను ఇక్కడికి రావటం ఏంటి అంటే, భయముతో భక్తితో బ్రతికితే ఎక్కడ ఉన్నా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అక్కడ ఏం జరిగిందంటే, యోసేపు గారు ఐగుప్తుని ఇంట ఉన్నందుకు ఐగుప్తీయుడు ఆశీర్వదించబడుతున్నాడు. తర్వాత 3వ వచనం మనం చూడగలిగితే, యెహోవా అతనికి తోడయ్యుండెను, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు గారు ఏది చేసినా సక్సెస్ అవుతున్నాడు, ఏది చేసినా అతను సఫలమవుతున్నాడు. ఎందుకంటే దేవుడు తోడున్న వ్యక్తి ఏది చేసినా సక్సెస్ అవుతాడు. ఆ తర్వాత యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడు ఆయను, మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతనికి విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీద ఉండెను. తర్వాత 6వ వచనం కూడా
అతడుకు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకు ఏమీ ఉన్నదో ఏమీ లేదో విచారించువాడు కాదు. అంటే ఒక దాసుడిగా వెళ్ళిన యోసేపు గారికి ఇంటినంతా అప్పగించాడు అంటే ఎంత నమ్మకంగా ఉండాలి మీరు ఆలోచించండి. మన పని మనిషికి తాళం ఇచ్చి వెళ్ళిపోతామమ్మా, మన పని మనిషికి తాళం ఇచ్చి వెళ్తాము. మరి అలాంటిది ఒక దాసుడుగా అమ్మబడ్డాడు. అలాంటి వ్యక్తికి పోతీఫర్ అనే ఆయన మొత్తం ఇంటినంతా అప్పగించాడంటే ఎలాంటి పోస్ట్ ఇచ్చాడంటే ఒక పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్ ఇచ్చాడు. పిఏగా అతనికి పోస్ట్ ఇచ్చాడు. తర్వాత ఒక కుమారుని కంటే ఉన్నతమైన స్థానాన్ని యోసేపు గారికి పోతీఫర్ ఇచ్చాడు. ఇలా హ్యాపీగా వెళుతుంది. మరలా కష్టం అనేది, శోధన అనేది మరలా ప్రారంభమైంది. ఎప్పుడు కూడా నేను భక్తిగా ఉన్నాను, నేను బాగున్నాను అనుకున్నప్పుడే మన జీవితాల్లో కష్టాలు, శోధనలు అనేటివి ప్రారంభమవుతాయి. అలాగే శోధన అనేది పోతీఫర్ భార్య రూపంలో మరలా ప్రారంభమవటము. ఆ తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు అన్నప్పుడు ఆయన జైలుకు వెళ్ళాడు. చెయ్యని నేరానికి ఆయన జైలుకు వెళ్ళాడు. మరి పోనీ జైలుకు వెళ్ళిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడా, దేవా ఇక్కడేదో బాగుంది, ఇక్కడేదో ఇంటి మీద మొత్తం నేను విచారణకర్తగా నేను మారిపోయాను, నా పరిస్థితి బాగా ఉంది, హ్యాపీగా లైఫ్ సాగుతూ ఉన్నప్పుడు ఏంటయ్యా ఈ కష్టం, ఏంటయ్యా ఈ బాధ అని ఒక్క మాట కూడా యోసేపు గారు దేవుణ్ణి ఒక్క మాట అనలేదు. అసలు భక్తి అంటే ఏంటంటే మనకు వస్తున్న ఈ కష్టాలలో, ఈ నిందలలో, ఈ అవమానాలలో దేవుడు వెళ్ళమన్న మార్గములో మనము మౌనముగా వెళ్ళటమే అదే భక్తి అంటే. అంతేగాని ఒక్క మాట దేవుణ్ణి అనలేదు యోసేపు గారు. అలా మొత్తం మీద ఏం జరిగిందంటే చెరసాలకు వెళ్ళాడు యోసేపు గారు. చెరసాలకు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా ఏం జరిగిందో మీరు చూడగలిగితే దయచేసి అదే 39వ అధ్యాయము దయచేసి అందరం కూడా 20వ వచనము 21వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 20-21 మనం చదువుకుందాము. అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను. చెరసాలలో ఎలాంటి కష్టాలు, అక్కడ ఎలాంటి ఇనుము అతన్ని బాధించిందో 105వ కీర్తనలో మరి 17 నుంచి 22 వరకు మనం చదివితే మనకు అర్థమవుతుంది. చెరసాలలో చెయ్యని నేరానికి మొత్తం మీద బాధ అనుభవిస్తున్నాడు. తర్వాత 21వ వచనము, అయితే యెహోవా యోసేపునకు తోడయ్యుండి ఇంత జరిగినా భక్తిని విడిచిపెట్టడం లేదా? ఇన్ని కష్టాలలో, ఇన్ని బాధలలో భక్తిని విడిచిపెట్టడం లేదా? భయమును దేవుడంటే భయమును విడిచిపెట్టడం లేదంటే భక్తి విడిచిపెట్టడం. ఎవరైతే భయముతో భక్తితో బ్రతుకుతారో వారికి దేవుడు తోడుగా ఉంటాడు. ఎక్కడైనా ఉండండి, మీరు ఐగుప్తు దేశంలో తోడుగా ఉంటాడు, మీరు చెరసాల్లో ఉన్న తోడుగా ఉంటాడు. మీరు ఎక్కడ ఉన్నా భయముతో భక్తితో బ్రతికే వారికి దేవుడు ఖచ్చితంగా తోడుగా ఉంటాడు. అయితే యెహోవా యోసేపునకు తోడయ్యుండి అతని యందు కనికెరపడి అతని మీద ఆ చెరసాలయ యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను. తర్వాత అప్పుడు ఆయన ఏం చేశాడు? 22వ వచనంలో ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. చాలండి, ఇక్కడ మనము చూడగలిగితే, ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే దేవుడు దాచి ఉంచిన మేలులు పొందుకోవాలి అంటే అది అందరి మీదకి రాదండి. అది అందరి మీదకి రాదు. అది ఎవరి మీదకి వస్తుందంటే దేవుడు దాచి ఉంచిన మేలులు పొందుకోవాలి అంటే ఆ మార్గములో అవమానాలుంటాయి, ఆ మార్గములో నిందలుంటాయి, ఆ మార్గములో శ్రమలుంటాయి, ఆ మార్గములో కష్టాలుంటాయి. ఇవన్నీ కూడా మనము అనుభవిస్తూ ముందుకు వెళ్ళగలిగితే ఆ మేలులు మనం పొందుకుంటాం. ఇక్కడ కూడా ఎలాంటి పోస్ట్ ఇచ్చాడంటేనండి, ఒక జైలర్ పోస్ట్ ఇచ్చాడు అతనికి. ఇంతకీ అతను ఏ కేసులో వచ్చాడు? పోతీఫర్ భార్య కేసు పెట్టింది, ఆ కేసులో వచ్చాడు. ఆ కేసులో వచ్చిన ఆయనకి ఒక జైలర్ లాంటి పోస్ట్ ఇచ్చాడు చూడండి.
కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఒక్క మాట కూడా దేవుణ్ణి అనటం లేదు, ఒక్క మాట కూడా దేవుని అనటం లేదు. ఆ తర్వాత ఆ జైలుకే ఫరో దగ్గర పనిచేసే పానాదాయకుల అధిపతి, భక్షకారుడు, ఒక ఆయనేమో డ్రింక్స్ అందించేవాడు, ఒక ఆయనేమో భోజనం అందించేవాడు. వాళ్ళు ఏదో దిగాలుగా కూర్చోవటం, ఆ తర్వాత ఏంటయ్యా మీరు దిగాలుగా కూర్చున్నవారు అన్నప్పుడు మాకు ఒక కల వచ్చిందని చెప్పటం. అప్పుడు ఆ యోసేపు గారు కలభావాన్ని చెప్పటం. 3 రోజుల తర్వాత ఒక అతను చనిపోతాడు, 3 రోజుల తర్వాత ఒక అతను రిలీజ్ అవుతాడు, మరలా అతని ఉద్యోగం అతనికి వస్తుంది అని పానాదాయకుల అధిపతి గురించి చెప్పటము. ఆ తర్వాత పానాదాయకుల అధిపతి యొక్క ఉద్యోగం మరలా రావటము. అప్పుడు ఒక మాట అన్నాడండి యోసేపు గారు. ఏమన్నాడంటే, అయ్యా నేను నీకు మేలు చేశాను కదా, నీకు కలభావాన్ని చెప్పాను కదా, ఇదిగో నీకు జరిగినట్టు, ఒకవేళ నేను చెప్పినట్టు జరిగినప్పుడు నా గురించి ఫరో దగ్గర మాట్లాడు, ఎందుకంటే అన్యాయముగా నేను ఈ చెరసాల్లో నేను శిక్షను అనుభవిస్తున్నాను అని అన్నప్పుడండి, మొత్తం మీద 3 రోజుల తర్వాత భక్షకారుల అధిపతి ఏమో ఉరితీయబడతాడు, ఈ పానాదాయకుల అధిపతి రిలీజ్ అయిపోయి మరలా అతని ఉద్యోగం అతను పొందుకుంటాడు. అప్పుడు ఏం జరిగింది అంటే 40వ అధ్యాయము 22, 23 వచనాలు మనమందరం కూడా చదువుకుందాం. త్వరగా చదవమ్మా. ఆ ఆ ఆ ఆ అయితే పానాదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతనిని మరిచిపోయాను. ఎన్ని రోజులకు మర్చిపోయాడు? కలభావము చెప్పిన 3 రోజులకే మర్చిపోయాడు. కలభావం చెప్పిన 3 రోజులకే మర్చిపోయాడు. ఇలా యోసేపు గారు 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడండి. 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. అందుకే ఏం జరగాలంటే ప్రతి దానికి సమయము కలదు అన్నాడు. ప్రతి దానికి టైం ఉందండి. ప్రతి దానికి మనం ఏంటంటే అనుకున్నది కావాలి, కానీ దేవుని ప్రణాళిక వేరు, దేవుని ఆలోచన వేరు, మన తలంపులు వేరు, మన ప్రణాళికలు వేరు. కాబట్టి ఆ తర్వాత 2 సంవత్సరాలు జైల్లోనే ఉన్నాడు యోసేపు గారు. ఆ 41వ అధ్యాయం 1వ వచనం ఒక్కసారి మీరు చదవగలిగితే, 2 సంవత్సరములు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిల్చొని ఉండగా చూపునకు అందమైనవియు బలిసినవి అయిన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చు జమ్ములో మేయుచుండెను. ఆ తర్వాత ఫరోకు కల రావటము, ఆ తర్వాత అందరినీ పిలిపించాడు. అక్కడున్న వీళ్ళందరూ ఉంటారు కదండి, మాంత్రికులు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరినీ పిలిపించాడు, శకున గాంటలు అందరినీ పిలిపించాడు. ఎవరూ చెప్పలేకపోతున్నారు. అప్పుడు ఈ పానాదాయకుల అధిపతికి స్ట్రైక్ అయింది. అయ్యా నేను జైల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆయన ఏదైతే భావము చెప్పాడో యాజ్ ఇట్ ఈజ్గా అలాగే జరిగింది, ఒక్కసారి ఆయనని పిలిపించండి అనగానే ఇక యోసేపు గారిని పిలిపించి నా వలన కాదు, ఏమంటున్నాడంటే కలభావం చెప్పటం నా వల్ల కాదు, నేను కాదు చెప్పేది, అది ఎవరు చెప్పాలి? అది దేవుడు చెప్పాలి, మనిషి చెప్పేది కాదండి ఆ కలభావము. అయ్యా మీకు దేవుడే ఒక కళ చూపించాడు, అది నేను చెప్పేది కాదు. 7 సంవత్సరాలు సమృద్ధి పంట పండబోతుంది, 7 సంవత్సరాలు భయంకరమైన కరువు రాబోతుంది. కాబట్టి అప్పుడు యోసేపు గారు ఒక సలహా చెబుతున్నాడు. అందరం కూడా దయచేసి 33వ వచనాన్ని మనం చదువుకుందాము. 33 నుంచి చదువుకుందాము. ఒక మనుషుని చూసుకొని ఐగుప్తు దేశం మీద అతన్ని నియమింపవలెను. ఫరో అట్లు చేసి ఈ దేశమైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరముల్లో ఐగుప్తు దేశం అంతటా 5వ భాగము తీసుకొనవలెను. రాబోవు ఈ మంచి సంవత్సరముల్లో దొరుకు ఆహారం అంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో
ఆహారము కొరకై భద్రము చేయవలెను, కరువు చేత ఈ దేశము నశించిపోకుండా. ఆ ఆహారం ఐగుప్తులో రాబోవు కరువు సంవత్సరములు 7 ఈ దేశమందు సమగ్రముగా నుండునని ఆ ఆ ఫరో దృష్టికి, అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుణ్ణి కనుగొనగలమా అని అనేనో. అంటే దేవుడు దాచి ఉంచిన మేలులు మనం పొందుకోవాలి అంటే దేవుడు అనుకుని ఆ టైం రావాలి. అందుకే ఆయన చేసేవి కంటికి కనిపించవు, చెవికి వినబడు, హృదయమునకు గోచరము కానేరని మేలులు చేస్తాడు. అప్పుడు ఫరో ఎలాంటి అధికారం ఇచ్చాడో మీరు చూడగలిగితే 40వ వచనము నుండి, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనయ్యుందునని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించాను. అతని మెడకు బంగారపు గొలుసు వేసి 2 రథముల మీద అతన్ని ఎక్కించి అప్పుడు వందనములు చేయుడని జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీదను అతన్ని నియమించాను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుషుడునో తన చేతినైనను కాలునైనను ఎత్తకూడదని చెప్పాను. అంటే ఎలాంటి ఘనత దేవుడు యోసేపు గారికి దాచి ఉంచాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి దేవుణ్ణి యందు భయముతో భక్తితో బ్రతికిన వారికి ఆయన ఏదో దాచిపెట్టాడు. ఆయన మౌనముగా ఉన్నాడు అంటే ఆయన మనల్ని మర్చిపోయాడని కాదు, ఆయన ఎందుకు నా కార్యం చెయ్యటం లేదంటే ఆయన మర్చిపోయాడని కాదు, ఆ టైం ఇంకా రాలేదు, ఆ సమయం ఇంకా రాలేదు అని దాని అర్థం. తర్వాత మొత్తం దేశం అంతా అప్పగించాడండి. ఒకడు చెయ్యెత్తాలన్నా కాలెత్తాలన్నా యోసేపు గారి పర్మిషన్ తీసుకోవాలి. కాబట్టి ఇలా దేవుడు ఇచ్చే ఆ మేలులు అవి మనము పొందుకోవాలి అంటే మన జీవితంలో భయముతో భక్తితో బ్రతుకుతో సహనముతో ఓర్పుతో మనకొస్తున్న ఈ కష్టాలలో బాధల్లో మనం ముందుకు సాగగలిగితే ఆయన దాచి ఉంచిన మేలులు ఖచ్చితంగా మన జీవితంలో మనము పొందుకుంటాము. మరి కలలు కలగన్నాడు కదండి, సూర్య చంద్ర నక్షత్రములు ఇవన్నీ వచ్చి ఆయన ఎదుట సాగిలపడ్డాయి కదా. మరి దేవుడు భవిష్యత్తును ముందుగాలే మరి యోసేపు గారికి చూపించాడు కదంటే అది కూడా నెరవేరిందండి. ఎక్కడ నెరవేరింది అన్నప్పుడు అదే ఆదికాండము దయచేసి 42వ అధ్యాయము 6వ వచనము 9వ వచనాన్ని చదువుకొని ముగింపులోనికి వెళ్ళిపోదాం. చదవమ్మా. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి ఉండెను, ధాన్యము గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేల మోపి అతనికి వందనము చేసిరి. ఏదైతే ఆయన కలగన్నాడో అది నెరవేర్పు చూడండి, ఇక్కడ అది నెరవేరుతుంది. అందుకే పాత నిబంధనలో భక్తులకు కలల ద్వారా భవిష్యత్తును దేవుడు చూపించేవాడు. 9వ వచనం కూడా చదువుకొని ముగించుకుందాము. 9 యోసేపు గారికి అప్పుడెప్పుడో 17 సంవత్సరాలప్పుడు కనిన కలను జ్ఞాపకము చేసుకున్నాడు. నక్షత్రములు అంటే ఇదేనండి, పిల్లలు నక్షత్రములు అంటే బైబిల్లో మనం చూడగలిగితే నక్షత్రములు అంటే పిల్లలు. ఆ పిల్లలు అన్నలు వచ్చి ఆయన ఎదుట సాగిలపడ్డారు. కాబట్టి దేవుడు మన జీవితంలో ఏదైనా చెయ్యటం లేదంటే ఆయన మర్చిపోయాడు అని కాదు,
ఆయన పట్టించుకోవటం లేదని కాదు, ఆ వారి పట్ల ఏదో దాచిపెట్టాడు, శ్రేష్టమైనదే దాచిపెట్టాడు. ఇప్పుడు యోసేపు గారు ఒక ఫరో తర్వాత ఫరో అంతటి వాడుగా మారిపోయాడంటే దీని వెనకాల 13 సంవత్సరాల కష్టమున్నది. 13 సంవత్సరాల కష్టమున్నది. 17 సంవత్సరాలప్పుడు తండ్రికి దూరం అయితే 30వ సంవత్సరం అప్పుడు ఫరో ఎదుట నిలవబడ్డాడు. ఫరో ఎదుట. అంత ఈజీగా యోసేపు గారు సింహాసనం మీదకి వెళ్ళలేదండి. అంత ఈజీ కాదండి. దేవుడు దాచి ఉంచిన మేలులు పొందుకోవాలంటే ఆ మార్గంలో కష్టాలున్నాయి, ఆ మార్గంలో కన్నీళ్ళున్నాయి, ఆ మార్గంలో బాధలుంటాయి, ఆ మార్గంలో ఎన్నో ఉంటాయి. అవి తట్టుకొని మనం నిలబడగలిగితే ఆ మేలులు మీరు కూడా మీ జీవితంలో మీరు పొందుకుంటారు. ఒక ఉన్నతమైన స్థితికి యోసేపు గారిని దేవుడు తీసుకొని వెళ్ళాడు. కాబట్టి అలాంటి స్థితి, అలాంటి మేలులు మన జీవితంలో ఏదో ఉంది, మనం అనుకున్నది జరగటం లేదంటే ఏదో ఉంది, ఏదో దాచిపెట్టాడు, ఇంకా ఏదో దాచిపెట్టాడు. ఆ టైం వచ్చిందంటే అది పొందుకుంటామో, మన జీవితంలో మేలులు అనుభవిస్తామో. అలా మనం అందరము ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో మరి